మన టీవీకే అంటే విజయ్ గారు స్థాపించినటువంటి పార్టీ. ఆయన ఒక యాక్టర్గా గుర్తించారు. కానీ టీవీకే అనే పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పడే పరిస్థితికి తీసుకుని వచ్చినట్టే కేవలం 8 నెలల్లోనే ఆయన ఇంత మార్పు తీసుకుని వచ్చారు. ఆయన చేసిన ఒక మంచి కార్యక్రమాలు ఏమంటే, ఆయన దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, వాళ్ళ ఫాదర్ క్రిస్టియన్లో చేరినాడు కాబట్టి, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దళితులు ఎవరికైతే పూర్తి సహకరిస్తారో ఆ పార్టీ గెలుస్తుందని చెప్పే ఆలోచనతోనే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఈరోజు పూర్తిగా తమిళనాడులో ఉండే దళితులందరూ, అంటే క్రిస్టియన్లు కూడా దళితులు ఎక్కడ, ఈ 2 కమ్యూనిటీ కాకుండా అన్ని కమ్యూనిటీ కూడా కలిసి ఆయనకి ఓటు వేయటం, ఈరోజు ఒక ఎస్సీగా ముద్రపడినటువంటి విజయ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఆ విజయం ఏ విధంగా ఉందంటే అది ప్రజల విజయంగా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఆయన 22 నియోజకవర్గాల్లో ఆ ఫోటో చూపించి తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉందంటే, జగన్ గారికి ఎంత క్రేజ్ ఉందో తమిళనాడులో కూడా ఈ ఫలితాల్లో వెల్లడిస్తున్నది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మన విజయ్ గారు జగనన్నకి చాలా సన్నిహితంగా మెలిగారు. ఆయన మీకు అందరికీ తెలుసు, వాళ్ళ అనిల్ కుమార్ కూడా, అంటే విజయన్న వాళ్ళ తమ్ముడు అనిల్ గారు కూడా ఆ విజయ్కి చాలా సన్నిహితులు కాబట్టి ఆయన పెళ్లిళ్ళు కూడా చూపించారు. మన విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి, ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుకున్నారనేది ఆ రోజు నుంచి కూడా నేను కూడా అనుకున్నాను, ఖచ్చితంగా విజయ్ అనే వ్యక్తి గెలుస్తాడు. అక్కడ క్రేజ్ కూడా ఏ విధంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి క్రేజ్ కూడా బాగా కలిసింది. నిజంగా విజయ్ కూడా ఏ విధంగా గర్వపడకుండా జగనన్న ఫోటో పెట్టి ఓటు అడిగినాడంటే, జగనన్న పోకుండా ఉంటేనే ఆ తమిళనాడుకి అడుగు కూడా పెట్టలా, ఆయన ఫోటో పెట్టి విజయ్ గారు ఓటు అడిగినారంటే మేమందరూ కూడా ఆ విజయ్ గారికి నేను కృతజ్ఞతగా ఉన్నాను. బెంగాలీ ఎలక్షన్ చూసినప్పుడు అది మొదటి నుంచి కూడా SIR అనేది ఒకటి పెట్టి ఆ ఓట్లు కూడా దాదాపు 1 కోటి పైన ఓట్లు తీసినప్పుడే అక్కడ కూడా ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తుందని నేను చెప్పడం కాదు, మన పరకాల ప్రభాకర్ గారు వారు కూడా చెప్పటం, అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా బెంగాల్లో మళ్ళీ ఈవీఎంలే పనిచేస్తుందని కానీ మాట చెప్పడం జరిగింది. అక్కడ కేవలం ఈవీఎంల వల్లనే గెలిచిందని మాత్రం నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా చెప్పాలంటే రామారావు గారు ఏ విధంగా ₹1 ఖర్చు లేకుండా గెలిచారో, అటువంటి రామారావు గారిని, పార్టీ పెట్టిన రామారావు గారిని ఏ విధంగా చంద్రబాబు నాయుడు దించినాడు, ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పోసిన చరిత్ర ఆయనకు వచ్చింది. ఈరోజు కూడా విజయ్ గారు ₹1 ఖర్చు పెట్టకుండా కేవలం మేనిఫెస్టో ఒకటి అనౌన్స్ చేసి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా మెప్పించారు. ₹1 ఖర్చుకు పెట్టకుండా గెలిచినటువంటి చరిత్ర తమిళనాడులో కూడా క్రియేట్ చేసినటువంటి విజయానికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా జగనన్న కూడా, నేను మీకు మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అన్నాడు. ప్రపంచంలో ఎవరు చేయనటువంటి పనులు చేసి ప్రతి ఒక్క పేదవాళ్ళ అకౌంట్లో 2,70,000 కోట్లు నవరత్నాల ద్వారా వారికి వేసి, విద్య పైన అదేవిధంగా హెల్త్ పైన తీసుకున్నటువంటి నిర్ణయం జగనన్న ఎవ్వరు కూడా తీసుకోలేదు. కానీ ఆయన మేనిఫెస్టోలో కానీ ఒక్క తూరి 1-2 కానీ అనౌన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచుంటారు. కానీ లేటెస్ట్గా సర్వేలు చూసినప్పుడు ఏ విధంగా అనిపిస్తుందంటే, మన ఆంధ్రాలో కూడా ఈవీఎంల వల్ల కూటమి ప్రభుత్వం గెలిచిందని మొన్న కూడా సర్వేలు చెప్తున్నది. మనం దాదాపు 135 సీట్లు జగనన్న గెలిచాడు. కానీ ఆ ఈవీఎంల ద్వారా ఏ విధంగా జరిగిందే, 1 నిమిషానికి 6 ఓట్లు ఏ విధంగా పడుతుందని చెప్పేసి ప్రభాకర్ గారు కూడా విశ్లేషించి క్లియర్గా ప్రజలకు తెలియపరుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ఆంధ్రాలో కూడా జగనన్న అంటే జననేత జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి గారు, నీతికి నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ కూడా మన ఆంధ్రాలో కూడా గెలుస్తారని ఖచ్చితంగా ప్రజల విశ్వాసం ఉంది. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఈరోజు ఉత్తీర్ణులైనారు, 10వ తరగతి ఉత్తీర్ణులైనని
దాని కేవలం ఎవరి వలన ఉత్తీర్ణులు అయిపోయినారు అని మాట్లాడినారు. ఒక తూరి చంద్రబాబు నాయుడు ఆ కూటమి ఒకటి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. మేము చదువుకున్న రోజుల నుంచి కూడా పాఠశాలలు కేవలం గుడిసెల్లో ఉంది, చెట్లు కడక నిలబడి చదువుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి గ్రామాల్లో కూడా బళ్ళు దేవాలయంగా మార్చినారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేశారు, మెనూ పెట్టాడు, కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చాడు. ఆ ఫలితమే ఈ రోజు కూడా ఆంధ్రలో గవర్నమెంట్ స్కూల్లో మనకి 87%, 86% వచ్చిందని వాళ్ళు ఎంతసేపు ఈ కూటమి ప్రభుత్వం జబ్బులు తలుచుకుంటున్నది. కానీ ఈ ఫలితాలు కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారానే వచ్చినట్టు నేను భావిస్తున్నాను, ప్రజలు కూడా అదేవిధంగా భావిస్తున్నారు. కాబట్టి ఈ విజయం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు ఫ్యూచర్లో ఇంకా 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 ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పుడే ప్రజలందరూ కూడా పూర్తిగా జగనన్నని ఎందుకు వదులుకున్నామని బాధపడుతున్నారు. ఈరోజు కరెంటు విషయం ఎత్తుకున్నా, రైతుల విషయం ఎత్తుకున్నా, ప్రాజెక్టుల విషయం ఎత్తుకున్నా, ఏది కూడా ఏ వర్గానికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మంచి జరగలేదు. మరి చేనేత కార్మికుల పరిస్థితి చూస్తే ఇంకా ఘోరంగా ఉంది. ఎలక్ట్రిసిటీ విషయంలో ప్రతిరోజు ప్రతి గ్రామంలో కూడా ఏ విధంగా బాధలు పడుతున్నారో ప్రజలకు తెలుస్తున్నది. రైతుల ఎప్పుడు చంద్రబాబు వచ్చినా రైతుల వెన్నును విరిసే కార్యక్రమం, అంటే రైతులకు వెన్నుపోటు పొడిసే ఎన్టీ రామారావు కదా ఆయన వెన్నుపోడుతుంది, ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిసే కార్యక్రమాలు చేస్తున్నాడు. కేవలం మేనిఫెస్టో పెట్టి తప్పుడు వాగ్దానాలు చేసి దానివల్ల వచ్చినటువంటి చంద్రబాబుని ఈ రోజైనా పూర్తి విశ్వాసంతో ప్రజలు పనిచేయాల్సిందిగా చంద్రబాబును కోరుకుంటూ, మన విజయ్ కూడా తమిళనాడులో సీఎం అయినప్పుడు తాను చెప్పిన, ఎందుకంటే అవినీతి లేకుండా ప్రజలకు ఓట్లు కొనలేదు, కేవలం విజయ్ గురించి ఓటు వేసినారు, నీతికి నిజాయితీకి నిలబడినారు తమిళనాడు ప్రజలు కూడా. కాబట్టి విజయ్ కూడా తను ఇచ్చిన మేనిఫెస్టోని పూర్తిగా నెరవేరుస్తారని, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారంటే అక్కడ కూడా విద్యకి, హెల్త్కి ఇంపార్టెంట్ ఇచ్చి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించి, తమిళనాడులో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించి పేదవాళ్ళు కూడా ఇండ్లు నిర్మించే కార్యక్రమం విజయ్ కూడా చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎందుకు ప్రజలు ఇక్కడ బ్రహ్మాండంగా అంటే ప్రతి ఒక్కరికి కూడా 33 లక్షల ఇండ్లు ఇప్పించి 13 లక్షలు కంప్లీట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ భూములంతా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 1.5 సెంటు భూమి ఇస్తే అది ఎక్కడికి పనికి వస్తుందని హేళన చేసినటువంటి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ప్రతి పేదవాడికి 3 సెంట్లు ఇస్తాను, ఇల్లు కట్టిస్తానన్నాడు. ఈ రోజు తన వారికి కావాల్సిన వాళ్ళకందరికి కూడా ఈ భూములంతా గవర్నమెంట్కి సంబంధించిన భూముల్ని పూర్తిగా దారాదత్తం చేస్తున్నాడు, కాలేజీలు ప్రైవేట్ చేస్తున్నాడు, అన్ని కూడా ప్రైవేట్ పరం చేసి పేదవాడిని ఎలగనీయకుండా చేస్తున్నాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పేదవాళ్ళు బానిసత్వం నుంచి బయటపడే కార్యక్రమాలు ఆయన చేస్తే, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చే పెత్తందారుల యొక్క వాళ్ళ యొక్క మాటలకి మడుగులు ఊపుతూ పేదవాడిని మళ్ళీ బానిసలుగా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. బానిసత్వం మళ్ళీ పెంచి పోస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా తెలుసుకొని ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి బానిసలుగా తయారు చేయాల్సిన అవసరం పేదవాళ్ళు చేయొద్దండి. ఇప్పుడే స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నది. బానిస బ్రతుకుని మళ్ళీ మీరు పెంచి పోషిస్తున్నారు. బానిసలు ఎందుకంటుండే కేవలం బానిసత్వం నుంచి పోగొట్టాలంటే కేవలం విద్యనే. ఆ విద్యని కూడా పూర్తిగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా దూరం చేసింది. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం లేకుండా చేస్తున్నది. పెత్తందారులకు ఇంగ్లీష్ మీడియం పెట్టి పెత్తందారులే ఐఏఎస్ ఆఫీసర్లు, పెత్తందారు బిడ్డలే ఐపీఎస్లు, పెత్తందారులే మేనేజర్లుగా పనిచేయాలా, పెత్తందారులకే కార్పొరేషన్ స్కూల్ కావాలా, పెత్తందారులకి పరిశ్రమలు కావాలా, పేదవాడికి ఉండకూడదు. పేదవాడు కూలి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, పేదవాడికి కూలికి అవసరం కాబట్టి పేదవాడి అభివృద్ధిని అభివృద్ధికి తోడ్పడినటువంటి చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అమరావతిలో కూడా 50,000 మంది పేదవాళ్ళకి జగనన్న పట్టాలు ఇస్తే ఈ రోజు కేబినెట్లో ఆ కేబినెట్లో ఉండే మంత్రులు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కదా. 50,000 మందికి ఇచ్చినటువంటి పట్టాలను రద్దు చేసి పేదవాళ్ళు పొట్టన, అంటే పేదవాళ్ళు కడుపుని ఈ విధంగా బాధించే కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడికి రాబోయే రోజుల్లో పేదవాళ్ళు ప్రజలే బుద్ధి చెప్తారని నేను మళ్ళీ చంద్రబాబును హెచ్చరిస్తూ ఇప్పటి నుంచైనా మేలుకొని పేదవాళ్ళ కోసం పనిచేసే
కార్యక్రమాలు చేయాల్సిందిగా చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నారు.